నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. పడమర విప్పర్రు నుండి మౌంజిపాడు జంక్షన్ వరకు వేయనున్న బీటీ రోడ్డుకు శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. పాల్గొన్న కూటమి నాయకులు వలవల బాబ్జీ, ఈతకోట తాతాజీ. డ్రైవర్స్ డే సందర్భంగా ఆర్టీసీ డ్రైవర్లకు పట్టణ సీఐ సుబ్రహ్మణ్యం చేతుల మీదుగా సత్కారం. అధ్యక్షతన వహించిన డిపో మేనేజర్ వైఎస్ఎన్ మూర్తి. లోటస్ స్కూల్లో రహదారి భద్రతా వారోత్సవాల సందర్భంగా రోడ్డు నిబంధనలపై అవగాహన కల్పించిన మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సురేంద్ర సింగ్ నాయక్. సోరప్పగూడెంను దత్తత తీసుకుని ఈ ఏడాది చివరకు ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా ఏలూరు జిల్లా రిజిస్టర్ కొమ్మినేని శ్రీనివాసరావు. తేతలి సత్యనారాయణమూర్తి జడ్పీ హై స్కూల్ గ్రౌండ్ అభివృద్ధి పనులకు కూటమి నాయకులు వలవల బాబ్జీ, ఈతకోట తాతాజీలతో కలిసి కొబ్బరికాయలు కొట్టిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొలిశెట్టి. పల్లెపూరు ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడానికి ప్రభుత్వ నిధులు లభ్యం కాని చోట్ల సొంత నిధులతో హామీలను అమలు చేస్తున్నానని ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ తెలిపారు. ఎన్నికలలో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ పడమర విప్పర్ర గ్రామం నుండి మౌంజిపాడు జంక్షన్ వరకు బీటీ రోడ్ నిర్మాణ పనులకు శుక్రవారం పడమర విప్పర్రులో కూటమి నాయకులు వలవల బాబ్జీ, ఈతకోట తాతాజీలతో కలిసి ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ మొదటిసారిగా విప్పర్రు నుండి మౌంజిపాడు వరకు 25వ దశలో మౌంజిపాడు జంక్షన్ నుండి పెంటపాడు వరకు బీటీ రోడ్డు వేసి విప్పర్ర ప్రజలకు అంకితం చేయనట్లు బొలిశెట్టి వెల్లడించారు. నియోజకవర్గం తెలుగుదేశం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ, బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ, నీటి పంపిణీ సంఘం మాజీ అధ్యక్షులు పసల అచ్యుత్ కూడా మాట్లాడారు. కార్యక్రమంలో మాజీ సర్పంచులు పసలచంటి పసుపులేటి అమ్మిరాజు, పెంటపాడు మండలం టీడీపీ అధ్యక్షులు కిలపర్తి వెంకట్రావు, జనసేన అధ్యక్షులు పుల్లా బాబ్జీ, బీజేపీ అధ్యక్షులు దత్తుప్రసాద్, జనసేన గ్రామ నాయకులు పసల మహేష్, బాలకృష్ణ, చనిమిల్లి సురేష్, బాయిశెట్టి వెంకటనారాయణ, దూరం సూరిబాబు, బాణం నాగసత్యనారాయణ, జనసేన తాడేపల్లిగూడెం అధ్యక్షులు వర్తనాపల్లి కాశీ, మండలం జనసేన నాయకులు కసిరెడ్డి మధులత, కొనకళ్ళ హరినాథ్, కొవ్వూరి లక్ష్మణ్ రెడ్డి, కూటమి నాయకులు మైలవరపు గోపాలకృష్ణ, పాలూరి వెంకటేశ్వరరావు, దాసరి కృష్ణవేణి, పైబోయిన వెంకట్రామయ్య, పైబోయిన రఘు, అడపా ప్రసాద్, గుండుమోగుల సురేష్, కాంట్రాక్టర్ కాళ్ళ గోపీకృష్ణ, అడ్డగర్ల సూరి, చేపల రమేష్, నల్లగంచ రాంబాబు, బి ముఖేష్ తదితరులు పాల్గొన్నారు. మీకు ఎలక్షన్లో మన డోర్ టు డోర్ చేసినప్పుడు ఇంటింటికి కార్యక్రమం తిరిగినప్పుడు అందరూ చెప్పింది ఏంటంటే, బాబు మాకు పిల్లలతో ఈ హాస్పిటల్కి వెళ్ళాలంటే గర్భిణీ స్త్రీలు కూడా ఇబ్బంది పడుతుందని సర్పంచ్ గారు కూడా చెప్పడం జరిగింది. మరి అలాంటి పరిస్థితుల్లో ఈ రోడ్డు వేయాలనే ఆలోచనతో మనం ముందు 6 నెలల్లో వేస్తానని చెప్పాం. ఇంకొక నెల లేట్ అయింది. ఏమైనప్పుడు ఈ రోడ్డు వేయాలని చెప్పి ఒక సంకల్పంతో మరి ఉన్నాం. ఆల్రెడీ ఈ కాంట్రాక్టర్ను ఇప్పుడు అది ఒత్తిడి చేసి, డిపార్ట్మెంట్ ఒత్తిడి చేసి అవసరమైతే 20 లక్షల రూపాయలు నేను ఇస్తాను ఈ రోడ్డుకి, మా బిల్లు అయ్యి నా డబ్బులు నాకు ఇమ్మని చెప్పి ఈ పని మొదలు పెట్టిస్తాను. దీనికి ఇప్పుడు మరి శ్రీనివాస్ వర్మ గారు పూర్తిగా సహకరిస్తారని మాట ఇచ్చారు. నాతో కాదు, మీ దగ్గర కూడా మీటింగ్లో ఆయన చెప్పడం జరిగింది. మరి ఆయన డబ్బులు వస్తే వెల్ అండ్ గుడ్, వెంటనే ఆ డబ్బులు కాంట్రాక్టర్ బిల్లు అయిపోతే మనకు బడ్డెన్ ఉండదు. బిల్లు అవని పక్షంలో మనకు కొంత బడ్డెన్ ఒక 2-3 నెలలు మనం డబ్బులు సర్దుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఇప్పుడు మన ప్రభుత్వంలో డబ్బులు లేదు కదా అని మనం ఇంత మెజార్టీ ఇచ్చి నెగ్గించిన తర్వాత కూటమిని మనం ఆ మాట నిలబెట్టుకోకపోతే వాళ్ళకి మనకి తేడా ఉండదు. కాబట్టి డబ్బులు ఉన్నా లేకపోయినా నేను చెప్పాను, ఏ గ్రాంట్లో చెప్దామని అడిగారు. ఏ గ్రాంటో కూడా తెలీదు. ఈ గ్రాంట్ అంతా మీకు ఈ రోడ్డు వేయాలనేది మా సంకల్పం. ఆ రోడ్డు వేస్తున్నాం అంతే. ఎందుకంటే గ్రాంట్ ఏదైనా రావచ్చు, ఏది వచ్చినా మీకే పెడతాం, ఏది వచ్చినా పెడతాం. ఇంకా ఇక్కడ ఆ రోడ్డు కూడా వేసేస్తాం. పెంటపాడు వరకు ప్యాచ్ వర్క్ జరిగింది, ఆ రోడ్డు కూడా వేస్తాం. ఈ పెంటపాడు వరకు రోడ్డు వేస్తాం. ఆ రోడ్ని కాపాడుకోండి. నేను చూస్తాను దమ్ వీల్స్ వెళ్ళిపోతున్నారు. బాధ్యతగా మనం ఆలోచించాం కాబట్టి ఈ ఊరికి గ్రామస్తులకు మనం మాట ఇచ్చాం. రేపు ఊళ్ళోకి వెళ్తే మళ్ళీ అడుగుతారు, మీరు 6 నెలలు వేస్తా అన్నారు కదా, మీరు ఎందుకు వేయలేదు. కాబట్టి నేను సమాధానం చెప్పి మనిషిని కాబట్టి మీరు అడగకుండానే నేను చేయాలని ఉద్దేశంతోనే
ఈ రోడ్డుని ప్రారంభం చేసాం. ఇది నెల రోజుల్లో మీకు అంకితం చేస్తాం. ఈ నెల రోజుల్లో మీకు సరెండర్ చేస్తాం ఈ రోడ్డుని. ఈ లోపల కోఆపరేట్ చేయండి. ముందు అంత ఇదివరకు సిస్టమ్ కాదు, ఏది పడితే అది వేసుకుని వెళ్ళిపోయి పైన వేసేస్తే లేచిపోతాయి. అలా కాకుండా కింద బెటర్ మిక్స్ చేసి దాని మీద లేయర్ వేసుకు వెళ్ళవలసిన అవసరం ఉంది. ఏదైనా కన్స్ట్రక్టివ్ గా చేద్దాం, మీరు కూడా కోఆపరేట్ చేయమని చెప్పి కోరుకుంటూ ఈ సమావేశానికి ఇచ్చేసిన మీ అందరికీ ఈ కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి, చంద్రబాబు నాయుడు గారిని ఆశీర్వదించండి, పవన్ కళ్యాణ్ గారిని ఆశీర్వదించండి, నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించండి. మన ఎంపీ గారి నిధులతోనే ఈ రోడ్డు అవ్వచ్చు. బహుశా ఎంపీ గారు నిధులు ఇస్తారని ప్రామిస్ చేశారు. ఆయన చెప్పకుండా నేను చెప్పకూడదు కాబట్టి ఆయనతో మాట్లాడిన తర్వాత, ఆయన శంకుస్థాపన అయిన తర్వాత ఇది ప్రారంభోత్సవానికి మన ఎంపీ గారిని తీసుకొచ్చి మరొక అవకాశాన్ని ఈ విప్పర గ్రామానికి ఏదైనా వచ్చి అడిగే ప్రయత్నం చేద్దామని చెప్పి మీ అందరి దగ్గర సెలవు. పడమర విప్పరు గ్రామం నుంచి 3 బిట్లుగా ఈ రోడ్డుని శంకుస్థాపన చేయడం జరుగుతుంది. ముఖ్యంగా గత దశాబ్దాలుగా ఈ రోడ్డు మరి సరిగ్గా లేని సంగతే ప్రజలందరికీ కూడా తెలుసు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈవేళ మన ప్రీతమ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ అయిన బొలిశెట్టి శ్రీనివాస్ గారు మరి దీన్ని ఫస్ట్ ఇక్కడ ఎన్నికలకి వచ్చినప్పుడు వాగ్దానం చేయడం జరిగింది. ఈ రోడ్డు వేసిన తర్వాతే మిగిలిన కార్యక్రమాలు చేయాలని. మరి ప్రభుత్వం దగ్గర సరైన మరి ఖజానా లేని కారణంగా మరి ఈ ఆలస్యం జరిగింది. అయితే ఏదో ఒకటి తీసుకొచ్చి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలన్న తలంపు శాసనసభ్యులకు ఉంది. ఫైనాన్స్ కావాలంటే చాలా ట్రబుల్ ఉన్న పరిస్థితి మనకు ఉంది. దానికి కారణం కూడా మీకు తెలుసు. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో మరి ఎంత విధ్వంసకర పరిపాలన జరిగిందన్న సంగతి అందరికీ తెలుసున్న విషయం. దాంట్లో భాగంగా ఎక్కడా కూడా ఖజానాలో డబ్బులు ఉన్న పరిస్థితులు లేవు. అలాగే కాంట్రాక్టర్లందరికీ కూడా డబ్బులు ఇవ్వకుండా చేసేసిన పరిస్థితులు ఉన్నాయి. అవన్నీ క్లియర్ చేసుకుంటూ ఈవేళ కొత్తగా మాత్రం ఈ రోడ్డు చెయ్యాలన్న పూర్తి తలంపు కూటమి సభ్యులందరికీ ఉంది. శాసనసభ్యుల వారు ఏమైనా సరే మనం వెప్పర్ వెళ్ళాలంటే మనకి ఇబ్బందిగా ఉంది. ఖచ్చితంగా ఆ గ్రామ ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో మనం ఒకసారి వెళ్ళాలంటేనే ఈ ఇబ్బందులు ఉన్నాయి. గ్రామ ప్రజలు అందరూ కూడా అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ముఖ్యంగా ఈ రోడ్డు వెంటనే చేయాలన్న తలంపు పూర్తిగా ఉన్నది కాబట్టే ఈ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. మొన్న ఎలక్షన్లో కాదు, ఈ ఊరు రావాలంటే భయపడిపోయే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే రోడ్డే లేదు. మొత్తం చాలా రోజుల నుంచి, చాలా సంవత్సరాలు చాలా మంది నాయకులు వచ్చినా ఈ రోడ్ని ఇందుకు ఎవరు వేయించుకోలేకపోయారు ఇప్పుడు దాకా. మరి మొన్న ఎలక్షన్లో క్యాన్వాసింగ్ వచ్చినప్పుడు ఎమ్మెల్యే గారు ముందుగా ఈ రోడ్డు వేస్తామని మాట్లాడటం, దానికి వీరు ఎంపీ గారిని కూడా మన గౌరవనీయులు బొగతి శ్రీనివాసవరం గారిని కూడా ఎమ్మెల్యే గారు అడగడం, ఆయన కూడా సానుకూలంగా స్పందించి ఆయన కూడా మరి త్వరలో ఇక్కడ ప్రెస్ మీట్ పెడతా అన్నారు. తాడేపల్లిలో పెట్టినప్పుడు ఆయన కూడా ఈ రోడ్డు అభివృద్ధికి నిధులు ప్రకటిస్తారు. ఏదైనా ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఒకటే ఆలోచన, అభివృద్ధి అన్నాన్ని కలపడతానికి ప్రభుత్వం రూపాయి లేదు. నా బాబ్జీ గారు చెప్పినట్టు జరిగిన 5 సంవత్సరాలు దోసుకుని తింటమే కానీ అభివృద్ధి కానీ పని కానీ 1 రూపాయి ప్రజల గురించి ఖర్చు పెడతాం కానీ జరగలేదు. ఎవరి కాళ్ళు ఎక్కడ దొరికింది అక్కడ తినేశారు. ఈ రోజు జీరో బ్యాలెన్స్ తో వచ్చిన కూటమి ప్రభుత్వం ఏదో రకంగా పెన్షన్స్ కానీ జీతాలు కానీ టైంకి ఇస్తూ కొద్దో గొప్ప అభివృద్ధి చేసుకుంటూ గుంతల పూడితో డబ్బులు ఇస్తూ ఎదరగలుగుతుంది. కానీ రాబోయే సంవత్సరంన్నరలో ప్రభుత్వం కోలుకుంటుంది. ఎందుకంటే ఈ రోజు డబుల్ ఇంజిన్ ప్రభుత్వం రావడం వల్ల 2 చోట్ల సెంట్రల్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మోడీ గారి నాయకత్వంలో, ఇక్కడ చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ఇక్కడ కూటమి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం రావడం వల్ల మరి అత్యధిక నిధులు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రావడం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మళ్ళీ కోలుకుని నిలబడే పరిస్థితి వచ్చింది. అలాగే ఎమ్మెల్యే గారు ఈ రోజు అభివృద్ధి చేస్తున్న కార్యక్రమంలో కూడా చాలా మటుకు ప్రజల భాగస్వామితో ఊళ్ళో పెద్దలు కానీ మనసున్న వారి నాయకులు కానీ సహకారంతో కొన్ని కార్యక్రమాలు ముందుకు వెళ్తున్నారు. ప్రభుత్వం డబ్బులు లేకపోయినా సరే ఈ రోజు ఆయన సొంత రూపాయలు కూడా ఈ నాకు తెలిసినంత వరకు ఈ 2-3 నెలలు 50 లక్షల రూపాయలు ఈ అభివృద్ధి ఆయన ఖర్చు పెట్టడం జరిగింది. అక్కడ బోడపాడు దగ్గర బోర్డు పెట్టి అలా రకరకాల రోడ్లు పుడతా కానీ ప్రజల యొక్క అవసరాలను బట్టి ఆయన కూడా ముందుకు రావటం. శాసనసభ్యులు ఇప్పుడైనా మన
శ్రీనివాస్ గారు ఎలక్షన్స్ లో చెప్పారు, కూటమి విజయం ఖాయం, ఎమ్మెల్యే అవినమ్మటే పడమరెప్పరు రోడ్డుకి మేము అతి ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. ఆయన ప్రమాణ స్వీకారం చేయకుండానే ఈఎన్సీ దగ్గరికి కానీ ఇతర అధికారుల దగ్గరికి కానీ మనం తిరుగుతూ మన ప్రజాప్రతినిధిగా ఆయన గత అనుభవం మీద ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కానీ ప్రింట్ మీడియా ద్వారా మనం చూసాం. మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన కృషి చేస్తూనే ఉన్నారు. అలాగే మరి 3 కోట్లతో గోపి గారికి కాంట్రాక్ట్ నేను పెట్టుబడి పెడతానని ఆయన అప్పు తెచ్చి మన ఊర్లో రోడ్డు 3 కోట్లు పని పూర్తి చేశారు. బిల్లు అవ్వలేదు, అది మనందరికీ తెలుసున్న విషయం. బిల్లు అవుతే ప్రభుత్వం దగ్గర నిధులు లేవు. ఇప్పుడు ఈ రోడ్డు కూడా గోపి నెత్తి మీద పెట్టి ఆయనే పెట్టుబడి పెట్టి చేయండి ఈ రోడ్డు. ఇదేం పొగుడుతుంది కాదు, ఇది జరుగుతున్న యథార్థం ఇది. మరి ఆ విధంగా ప్రభుత్వం దగ్గర నిధులు లేదని మన ఇన్ఛార్జ్ బాధ్య గారు చెప్పారు, అది యథార్థం. సర్వనాశనం చేసి గత ప్రభుత్వాలు వెళ్ళిపోయినాయి. 15 సంవత్సరాలు అయింది మన రోడ్డు వేసి. ఈల్ నాని గారు ఎమ్మెల్యే అప్పుడు వేశారు మొదటి సంవత్సరంలో. మరి దశాబ్దం అన్నారు బాధ్య గారు, అది యథార్థం. 15 సంవత్సరాలు పూర్తి అయిపోయింది మన రోడ్డు వచ్చి. ప్యాచ్ వర్క్లు కూడా చేయలేదు. మరి ఆ విధంగా మరి రోడ్డు మనకు ఇప్పుడు ఈ రోజు ఇక్కడ స్టార్ట్ చేసి మౌంజిపూడి దగ్గర వెళ్తే మనకు శుభదినం. డ్రైవర్స్ డే సందర్భంగా స్థానిక ఆర్టీసీ డిపోలో డ్రైవర్లను డిపో మేనేజర్ ఆధ్వర్యంలో సత్కరించారు. పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ సుబ్రహ్మణ్యం, లయన్స్ క్లబ్ జోనల్ అధ్యక్షులు లక్ష్మీనారాయణ, లయన్స్ క్లబ్ సభ్యుల చేతుల మీదుగా సత్కరించారు. డ్రైవర్లకు గులాబీ పువ్వు, పెన్ను, చాక్లెట్ ఇచ్చి అభినందనలు తెలిపారు. రోడ్డు భద్రత మాసోత్సవం. దీని ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరికి రోడ్ సేఫ్టీ చాలా ఇంపార్టెంట్. ఎందుకనంటే మామూలుగా అనారోగ్యంతో చనిపోయే దానికన్నా, లేదంటే వేరే క్రైమ్లో ఇన్వాల్వ్ చనిపోయే దానికన్నా ఈ యాక్సిడెంట్ల వాళ్ళ యొక్క టీసీఆర్పీ అలాగే ఎన్సీఆర్పీ లెక్కల ప్రకారం ఈ రోడ్ యాక్సిడెంట్లో చనిపోయే వాళ్ళు బాగా ఎక్కువ మంది ఉన్నారు. ఈ ఆర్టీసీ వాళ్ళు ఎక్కువగా ట్రాన్స్పోర్టేషన్ అంటే మనం మధ్యతరగతి వాళ్ళు, అంతకన్నా దిగు తరగతులు అందరూ ఎంచుకునేది ఏంటంటే ఫస్ట్ మన ఆర్టీసీ. ఈ ఆర్టీసీలో కూడా నమ్మకం ఏంటంటే మేనేజర్ గారు చెప్పినట్టు ఆర్టీసీ అయితే 100% ఇంటికి సేఫ్గా రీచ్ అవుతామనే నమ్మకం ప్రజలందరిలో ఉంది. అంటే దాని యొక్క ఆ నమ్మకం ఎవరి వల్ల కలిగిందంటే డ్రైవర్. ఎన్నో సంవత్సరాలు పెట్టి మన ఆర్టీసీ యొక్క చేస్తూ ఈ ఆర్టీసీ ఉంది. ఈ ఆర్టీసీ యొక్క నేను కూడా చిన్నప్పుడు ఇంటర్మీడియట్ కూడా మా ఊరి నుంచి 8 కిలోమీటర్స్ జూనియర్ కాలేజ్ ఆర్టీసీలో వెళ్ళాను. డిగ్రీ రాజమండ్రి నాది, మా ఊరి నుంచి 28 కిలోమీటర్స్. ఉదయం సాయంత్రం కూడా ఆర్టీసీకి వెళ్ళాము. పాస్ తీసుకెళ్ళి అప్పుడు 150 రూపీస్ పాస్, మంత్లీ పాస్. అలాగే ఆర్టీసీలో కూడా బస్సులు చాలా ఎక్కువ బస్సులు ఉన్నాయి. ఇంతకుముందుతో పోలిస్తే ప్రజెంట్ కానీ మేము చదువుకున్న రోజుల్లో కానీ చాలా బస్సులు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు కూడా ఇబ్బంది కలిగింది లేదు. ఏదైనా ఇబ్బంది కలిగినా అప్పటికప్పుడు స్పాట్లో దానికి ఆల్టర్నేటివ్ కలిగింది. ఇప్పుడు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు మధ్యలో అయిపోయింది అనుకోండి, చూస్తున్నాం రోజు పేపర్లో కూడా. ఈ బస్సు మధ్యలో బ్రేక్ డౌన్ అయింది, బ్రేక్ ఫెయిల్ అయింది, టైర్ మార్చాలంటే దానికి ఆల్టర్నేటివ్ వేరే ఆ కంపెనీ బస్సు వచ్చే వరకు వెయిట్ చేయాలి. కానీ మా ఆర్టీసీ అలా కాదు, ఎక్కడైనా బ్రేక్ డౌన్ అయినా ఆల్టర్నేటివ్ వితిన్ 10 minutes 30 minutesలో వేరే బస్సు ఆల్టర్నేట్ చేస్తారు, లేదా వేరే బస్సు వస్తే ఎక్కిచ్చేస్తారు. దానివల్ల పబ్లిక్ కూడా చాలా ఎటువంటి ఇన్కన్వీనియన్స్ లేకుండా చాలా మంచిగా వాళ్ళ గమ్యస్థానాలకి చేస్తారు. అంటే సార్ అన్నారు హైదరాబాద్ ఇక్కడ బస్సు ఎక్కిస్తే అక్కడ దిగిన తర్వాత సేఫ్గా రీచ్ అయ్యానని చెప్పి ఫోన్ చేస్తారు. అలాగా ప్రజలందరిలో కూడా ఆర్టీసీ మీద మంచి నమ్మకం ఉంది. దానికి కారణం ఏంటంటే ముఖ్యంగా డ్రైవర్లు. కాబట్టి అందరికీ ఈరోజు దానికి ఒక డ్రైవర్లందరికీ కలిపి ఒక రోజు కేటాయించామంటే దాన్ని మీకు ఒక సముచిత స్థానం మీకు కూడా కేటాయించిన కాబట్టి మీరందరూ చాలా ఆనందపడాలి, గర్వపడాలి. డ్రైవర్కి చెప్పి పలానా చోట హైదరాబాద్లో పలానా చోట డ్రాప్ చేసేసి ఏంటి అంటే వాళ్ళు సురక్షితంగా తీసుకెళ్తారు అనే ఒక ధీమతోటి వారికి బస్సు ఎక్కించేసి డ్రైవర్ గారు చెప్పేసి ఇంటికి వెళ్ళి హ్యాపీగా పడుకుంటాం. మార్నింగే మనకి చక్కగా మేము చేరుకున్నాము, చాలా బాగా చేశారని చెప్పేసి మనకి మళ్ళీ మన ఇంటి వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ వస్తాం. ఇవన్నీ కూడా చేస్తున్నటువంటి మన డ్రైవర్లకి మరి ధన్యవాదాలు. ఎందుకంటే ప్రతిరోజు కూడా మిగిలిన ఏ కేటగిరీ అయినా సరే మాతో సహా ఏ క్షణంలో అయినా సరే కాస్తంత రిలాక్స్ అవ్వడానికి, అదేవిధంగా కాసేపు కునుకు వేయడానికి కూడా అవకాశం ఉంటుంది డ్యూటీలో ఉండగా కూడా. కానీ మరి డ్రైవర్లకి మొత్తం
శరీరంలో ఉన్నటువంటి అన్ని భాగాలు కూడా పనిచేయాలి, అన్నీ కూడా అప్రమత్తంగా ఉండాలి. మరి వాళ్ళకంటే మేము ఎక్కువ చదువుకున్నాం అనుకుంటూ ఉంటాం, కానీ మేమేదైనా మాకు ఏదైనా ఒక సంశయం వస్తే దాన్ని నిర్ధారించుకోవడం కోసం ఎవరినైనా సరే అడుగుతుంటాం, మా పై ఆఫీసర్లు కానీ అడుగుతుంటాం. కానీ డ్రైవర్కి అలాంటి అవకాశం ఏమి ఉండదు. ఆ క్షణంలో రైట్ కట్ చేయాలా, లెఫ్ట్ కట్ చేయాలా, పెద్ద ప్రమాదం ఉందా, చిన్న ప్రమాదం ఉందా, సైక్లిస్ట్ని ఎలాగా దాటించాలి, మరి ఎదురుగుండా వస్తున్నటువంటి ఆ పెద్ద వాహనం అయినటువంటి లారీని ఎలా దాటించాలి, ఇవన్నీ కూడా క్షణాల్లో నిర్ణయం తీసుకుని వాళ్ళు అంత చక్కగా జడ్జిమెంట్ తీసుకుని చేస్తున్నారు. అంచేత దీంట్లో ఏంటంటే చదువు కంటే కూడా వారి నైపుణ్యం ఏదైతే ఉందో దాన్ని చక్కగా టైమ్లీ ఉపయోగించుకోవడము, తద్వారా ఎలాంటి ప్రమాదాలు కూడా జరగకుండా సురక్షితంగా మరి గత 34-30 సంవత్సరాల నుంచి మన దగ్గర చేస్తున్న వాళ్ళు కూడా ఏ విధమైనటువంటి ఒక్క ప్రమాదం కూడా చేయనటువంటి డ్రైవర్లందరూ కూడా ఇక్కడ ఉన్నారు మన దగ్గర. ఈ రోజున రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా ఏపీఎస్ఆర్టీసీ వారు కండక్ట్ చేసిన ఈ ప్రోగ్రాంకి ముఖ్య అతిథిగా విచ్చేసిన తాడేపల్లిగూడెం సర్కిల్ ఇన్స్పెక్టర్ సుబ్రహ్మణ్యం గారికి, అలాగే తాడేపల్లిగూడెం డిపో మేనేజర్ మూర్తి గారికి, మేడం రాణి గారికి, విచ్చేసిన మా ట్రెజరర్ మహాలక్ష్మి గారికి, మచ్చ వెంకటేశ్వరరావు గారికి, అలాగే ముఖ్య అతిథులైన మీ డ్రైవర్స్ అందరికీ కూడా శుభాకాంక్షలు. తాడేపల్లిగూడెం లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్గా నా పర్సనల్గా కూడా చాలా బాధ్యత అనిపించింది. ఎప్పుడైతే మేడం గారు మూర్తి గారు నాతో మాట్లాడి ఇలా డ్రైవర్స్కి డే కేటాయించాము, ఇలా మీరు రావాలని చెప్పి చెప్పడంతో మాకు చాలా సంతోషం అనిపించింది. ఈ రోజున దీనికి ఒక స్పెషల్గా అనిపించింది మాకు, ఎందుకంటే రెగ్యులర్గా జరిగే మా ప్రోగ్రామ్స్తో భిన్నంగా ఈ డ్రైవర్స్ని సత్కరించడం అనేది మాకు ఒక అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఇందాక పూర్తిగా చెప్పినట్టు ఏపీఎస్ఆర్టీసీ ఒక లాభాపేక్షతో ఏ రోజున ఈ కార్యక్రమం జరపట్లేదు. ప్రైవేట్ బస్సులు ఇవన్నీ కూడా వాళ్ళకున్న మానిటరీ కాన్షియస్నెస్ ఎప్పుడు కూడా ఏపీఎస్ఆర్టీసీలో కనపడదు మనకి. పెద్ద తాడేపల్లి లోటస్ స్కూల్లో రహదారి భద్రతా వారోత్సవాల సందర్భంగా పట్టణ వాహనదారులకు, స్కూల్ బస్సు డ్రైవర్లకు, క్లీనర్లకు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ డి సురేంద్ర సింగ్ నాయక్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రహదారి భద్రతా నియమాలపై అవగాహన కల్పించాలి. పాఠశాల ప్రిన్సిపల్ బొలిశెట్టి దేవిప్రియకు ధన్యవాదాలు తెలిపారు. ప్రతి సంవత్సరం రహదారి భద్రత మాసోత్సవాలు జరుగుతూనే ఉన్నాయి, కానీ మనలో యొక్క మార్పుని బట్టి యాక్సిడెంట్ రేట్ అనేది తగ్గుతూ ఉంటుంది. మనలో ఉన్న మనం తెచ్చుకున్న మార్పుల వల్ల మనం యాక్సిడెంట్ జరిగే ప్రమాదాలు జరిగే కారణాల నుంచి మనం తప్పించుకోవాలి. మన నిర్లక్ష్యమే మనకి ఎక్కువ ప్రమాదకరం. మన ప్రమాదంతోనే ప్రమాదానికి గురవుతున్నాం అనేది మనం తెలుసుకోవాల్సిందిగా. ముఖ్యంగా ప్రమాదాలు ఎందుకు జరుగుతాయి అనే దాని మీద మాటలో మీకు చెప్తాం. ప్రమాదం ఎప్పుడు సంభవిస్తుంది? ఏదైనా ఒక వాహనము ఇంకో వాహనాన్ని తగిలినప్పుడు కానీ ఇతర కారణాలతో ప్రమాదం సంభవిస్తుంది. కానీ దానికి ఒక క్షణం ముందు, దానికి ప్రమాదం జరిగిన సమయానికి ఒక క్షణం ముందు ఏంటి మన స్థితి అనేది మనం తెలుసుకుంటే ప్రమాదాన్ని ఎంతవరకు నివారించవచ్చో మనం నివారించుకోవచ్చు. సూరప్పగూడెం గ్రామానికి దత్తత తీసుకుంటానని 2025వ సంవత్సరం పూర్తయ్యే నాటికి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని ఏలూరు జిల్లా రిజిస్టర్ కొమ్మినేని శ్రీనివాసరావు అన్నారు. గురువారం సాయంత్రం ఆయన సూరప్పగూడెం పంచాయతీ కార్యాలయం వద్ద గ్రామస్తులను కలిసి స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి ముత్తయ్య, రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. సూరప్పగూడెం గ్రామంలో ప్రజల సమస్యలు అన్నీ కూడా పరిష్కరించడానికి నా వంతు ప్రయత్నం చేస్తాను. దీనికి సంబంధించి ఈరోజు గ్రామ పెద్దలతోనూ, ప్రజాప్రతినిధులతోనూ, మహిళలతోనూ, వివిధ వర్గాల ప్రజలతోనూ ఈరోజు సభ నిర్వహించడం జరిగింది. ఈ సభలో వారి యొక్క సమస్యల్ని పేర్కొనడం జరిగింది.
ఆ సమస్యలన్నీ కూడా నోట్ చేసుకొని జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకెళ్ళడం, అలాగే జిల్లా యంత్రాంగం ద్వారా ఏ పథకాలు ప్రభుత్వ పథకాలు ప్రజలకి చేరువనున్నాయో అవన్నీ వారికి అందించడం, అలాగే 2025 లోపల ఈ సూరప్పగూడెం గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడానికి జిల్లా రిజిస్ట్రార్ ఆధ్వర్యంలో జిల్లా రిజిస్ట్రార్ కానీ రిజిస్ట్రేషన్ సిబ్బంది కానీ ప్రత్యేక శ్రద్ధ చూపించి ప్రయత్నం చేసి కృషి చేస్తారని, గ్రామం యొక్క సర్వతోముఖాభివృద్ధికి ఈ దత్తత తీసుకోవడం అనేది జరుగుతుంది. వాళ్ళ పేదరికం తగ్గించడానికి కానీ, వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచడానికి కానీ, వాళ్ళకి ప్రభుత్వ పథకాలు అందడానికి కానీ, వాళ్ళకి ఉన్న డ్రైన్లు కానీ, రోడ్లు కానీ, లేకపోతే గృహకల్పన కానీ, ఏ వస్తువులు అయినా సరే ఏ రంగంలో వాళ్ళకి సమస్యలు ఉన్నా అవన్నీ పరిష్కరించడానికి ఈ గ్రామాన్ని దత్తత తీసుకోవడం జరిగింది. తాడేపల్లిగూడెం తేతల సత్యనారాయణమూర్తి జెడ్పీ హై స్కూల్ గ్రౌండ్లో అభివృద్ధి పనులు, పలు క్రీడా కోర్టులకు తాడేపల్లిగూడ శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్, కూటమి నాయకులు వలవల బాబ్జీ, ఈతకోట తాతాజీలతో కలిసి శుక్రవారం శంకుస్థాపన చేశారు. మాజీ కౌన్సిలర్ ఎన్వి సత్యనారాయణ ప్రధాన బాధ్యతగా పాఠశాల పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో పూర్వ విద్యార్థులు పట్టణ దాతల సహకారంతో సుమారు 50 లక్షల అంచనాతో గ్రౌండ్ చదును, వాకింగ్ ట్రాక్, పలు క్రీడా కోర్టులు, విద్యుత్ వెలుగులు వంటి వాటితో హైస్కూల్ గ్రౌండ్ను పట్టణానికే తలమోనికంగా ఉండేలా ప్రణాళికను రూపొందించి తొలిత గ్రౌండ్ చదును పనులు చేస్తున్నారు. నాయకులు మాట్లాడుతూ బడి రుణం తీర్చుకునే అవకాశం వచ్చిందని, అందరూ ఇందులో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. గంధం సతీష్ 25,000, పాలూరి వెంకటేశ్వరరావు 25,000, దాట్ల జగన్నాథరావు 11,000 రూపాయలు గ్రౌండ్లో ఎంసీఏ బొలిశెట్టి శ్రీనివాస్ అందజేశారు. ఈ కార్యక్రమంలో హైస్కూల్ హెచ్ఎం మైనం సత్యనారాయణ, కూటమి నాయకులు పాలూరి వెంకటేశ్వరరావు, వర్తనాపల్లి కాశీ, పైబోయిన వెంకట్రామయ్య, పైబోయిన రఘు, గోర్ల మహారాజ్, వీర్ల శివ, పైబోయిన వైదేహి, ఎరుబండ సతీష్, అడపా ప్రసాద్, గుండుమోగుల సురేష్, అడ్డగర్ల సూరి, చేపల రమేష్, నల్లగంచు రాంబాబు, పిడుగు రామ్మోహన్, బైనపాలెపు మహేష్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా పరిషత్ హై స్కూల్ పూర్వ విద్యార్థులు మరియు ఎన్వి సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ముందు ప్రపోజల్ తీసుకొచ్చింది ఎన్వి సత్యనారాయణ గారు నా దగ్గర. అన్నయ్య గారు ఊరు మధ్యలో ఉంది, ఊళ్ళో ఎక్కడికైనా వెళ్ళి అక్కడ వాకింగ్ చేసుకోవచ్చు, అలాగే గేమ్స్ ఆడవచ్చు. కానీ కాస్ట్లీ ఎఫ్ఐఆర్ అండి, మనం ఒక్కళ్ళమే సరిపో అంటే మనకున్న అధికారాన్ని వాడి మనకి ఏదైతే ఎవరైనా దాతలు కానీ ఎవరైనా మనం చెప్తే వింటారో, మన దగ్గర పనికి వచ్చిన వాళ్ళు లేకపోతే మనం డబ్బులు ఇస్తా ఉన్న వాళ్ళు, అది ఎలాంటి డెవలప్మెంట్కి వాడాలనే ఆలోచనతో మనం పనిచేస్తూ ఉన్నాం. దీనికి మరి ఎన్బి టీము అంటే ఇవాళ మీరు నందిబొమ్మను చూశారు, నందిబొమ్మ గుడి ఇవాళ అలా ఉన్నదంటే కారణం మరి విఘ్నేశ్వర రామాలయం అలా తయారు చేసిన దానికి కారణం మరి ఎన్వి సత్యనారాయణ గారు, వారి మిత్ర బృందం. అంటే పేరున అందరి పేర్లు చెప్పలేం కానీ వారి మిత్ర బృందం అందరూ కూడా సిన్సియర్గా ఇది నా పని, నా ఇల్లు ఇదేనని ఆ విధంగా మరి ఆయన తయారు చేసినందుకు ఎన్వి గారిని అభినందన తెలియజేసి దీన్ని శ్రీకారం చుట్టినందుకు ముందుగా ఇంకా ఓల్డ్ స్టూడెంట్స్ దీంట్లో చాలామంది నా ద్వారా వచ్చి చెక్కులు ఇచ్చారు. 25,000, 50,000, లక్ష రూపాయలు ఎక్కువైనా సరే వాళ్ళు వచ్చి ఇచ్చినందుకు వాళ్ళందరికీ కూడా నా ఉదయపూర్వ నమస్కారం తెలియజేసుకుంటూ, మంచి కార్యక్రమం చేసినప్పుడు మనం సాయం చేయకపోయినా పర్లేదు, దాన్ని చెడగొట్టి కార్యక్రమాలు చేయకుండా మీ వంతు సాయాన్ని అందరూ అందించవలసిందని నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఇది మనందరి కోసం చేసే పని, ఇది ఎవరో ఒకరికి ఉపయోగపడేది కాదు. దీంట్లో మరి వాలీబాల్ కోర్టు వస్తుంది, షటిల్ కోర్టు వస్తుంది, ఓపెన్గా బాస్కెట్బాల్, వివిధ రకాలైన గేమ్స్ని మరి చింతకాయల సత్యనారాయణ గారిని కూడా ఎదురుపెట్టి పీడీ గారిని ఇక్కడ ఉన్న హెడ్ మాస్టర్ గారి సహాయంతో ఈ అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుంటాం. ఎందుకంటే ఇది చాలా వాల్యుబుల్ ల్యాండ్, ఇవాళ హార్ట్ ఆఫ్ ది టౌన్. అలాంటి చోట మనం ఏర్పాటు చేస్తే అందరికి ఉపయోగపడతాను. మంచి ఆలోచన చేసినందుకు ఖచ్చితంగా ఇదంతా కూడా అభివృద్ధి చేసే బాధ్యత మనందరిది, ఎన్బి గారిది కాదు, ఏ ఒక్కరిది కాదు, మనందరిది. ఇలాంటివన్నీ ఎక్కడ ఓపెన్ జిమ్స్, ఇలాంటి ఓపెన్ అన్ని స్పేసెస్ని డెవలప్ చేసుకుంటే ప్రజలందరూ కూడా ఇక్కడ చేరి ఒక మంచి సమాజం తయారవుతుంది. రేపు వృద్ధన వినాయక చవితి చేయాలి, 100 చోట్ల చేస్తున్నారు. అలా కాకుండా హై స్కూల్లో ఖైరతాబాద్ లాగా హై స్కూల్లో విగ్రహం ప్రతిష్ఠించి చుట్టుపక్కల వాళ్ళంతా ఇక్కడికి వస్తే భక్తులు ఎక్కువ వస్తారు, ఏదైనా ప్రోగ్రామ్ చేయాలన్నా కలిసి వస్తుంది. 100 గుళ్ళు పెడుతున్నారు, 100 చోట సందేహించి కంటే ఒక చోట డబ్బులు ఇస్తే అది మంచి కాలువేతలో ఒక చోట, కాలువేతలో ఒక చోట పెడితే 2 టౌన్ 1 టౌన్లు పెడితే ఇది మంచి ఇన్ఫర్మేషన్ కూడా బయటికి వెళ్తుంది. ఎందుకంటే 10 సందుకి 10 గడపకి మనం పెట్టకుండా ఒక చోట ఖైరతాబాద్ వినాయకులు లాంటిది ఈ సంవత్సరం నుంచే దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి నేనంతా కూడా ప్రయత్నం చేస్తాను. ఇక్కడే పెద్ద విగ్రహాన్ని పెట్టి అందరూ కూడా ఇక్కడ మనం ఇది అయిపోతే ఇక్కడ చేయాలని నా ఉద్దేశం. ఒక మోడల్గా మన తాడేపల్లి కాన్స్టిట్యూన్సీ అంటే ఎక్కడ చేయని విధంగా చేయాలనేది
పరితపిస్తూ ఉన్నాం. దానికి మీ అందరూ సహకరించండి, ఆశీర్వదించండి, కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి. మీరు ఏదైతే ఓట్లేసి గెలిపించారో దానికి అనుగుణంగానే పనిచేస్తున్నాం. డబ్బులు ఉన్నాయో లేదో మీకు అనవసరం. డబ్బులు లేకపోయినా పని చేయించి బాధ్యత తీసుకున్నా పని చేయించి చూపిస్తాం. దాంట్లో అనుమానం లేదు, మీరు భయపడవలసిన అవసరం లేదు. ఒక మంచి కార్యక్రమాన్ని ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని చాలా చక్కటి వాకింగ్ ట్రాక్ ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నారు. దానికి ఈవేళ శాసనసభ్యులతోటి మరి ఈవేళ శంకుస్థాపన చేయడం జరిగింది. మరి ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని మంచి కార్యక్రమాలు చేయడానికి హై స్కూల్లో అలాగే జూనియర్ కాలేజీ ఏదైతే ఉందో శాసనసభ్యులు ఆల్రెడీగా మరి పైన ఇవ్వడం జరిగింది. ఇక్కడే ఆ కాలేజీ నిర్మాణం చేయాలని చెప్పి ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. కాబట్టి మరి ఆ నిర్మాణానికి ఖర్చుల్లో భాగంగా ఇక్కడ దాతలు ఉన్నారు, ఆ దాతలు ఇస్తారు, అందరూ ఇస్తాం. తప్పనిసరిగా ఇక్కడే ఈ కాలేజీ నిర్మాణం జరగాలన్న తలంపు అందరికీ ఉంది. మరి శాసనసభ్యుల ఆధ్వర్యంలో మా విద్యాశాఖ మంత్రి లోకేష్ గారిని మేము అడుగుతాం. ఖచ్చితంగా ఆ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేస్తామని, ఇలాంటి చక్కటి కార్యక్రమానికి వన్ని తీసుకొచ్చిన మిత్రులు ఎన్వి గారికి, ఇక్కడికి విచ్చేసిన కూటమి నాయకులందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు. ఒక చక్కటి ఆలోచనతో ఎమ్మెల్యే గారు చొరవ తీసుకుని ఒక కమిటీని ఏర్పాటు చేసి ఇక్కడ దానికి నిజాయితీపరుడైన మరి ఎన్వి గారిని, లాయర్ ఎన్వి గారిని ఏర్పాటు చేసి అధ్యక్షుడిగా ఈ అభివృద్ధికి పట్టణంలో పెద్దల ద్వారా మరి సహకారాలు తీసుకుని మరి చక్కటి వాకింగ్ టాక్ కానీ, మరి ఫుట్బాల్ కోర్టు కానీ, వివిధ ఇప్పుడు చెప్తున్నారు మనకి చుట్టూ పెద్ద లైట్లు పెట్టి పెద్ద ఎత్తున ఈ గ్రౌండ్ని తాడేపులు ప్రజలు మరి వ్యాయామం చేసుకుంటా కానీ వాకింగ్ చేసుకుంటా ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దినందుకు ముందుగా స్థానిక ఎమ్మెల్యే గారిని ఉదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, అలాగే ఎన్వి గారు కూడా, ఎందుకంటే వారు ఏది కార్యక్రమం పట్టుకున్నా చక్కటి ఉద్దేశంతో క్రమశిక్షణతో కమిట్మెంట్ ఎదరికెళ్తారు. కాబట్టి వారికి తొందరలోనే ఈ కార్యక్రమం పూర్తి చేసుకుంటాక ఆయన ముందుకెళ్ళాలని, దీనికి తాడేపూడి పట్టణ పెద్దలందరూ కూడా ఇప్పుడు దీన్ని సహకరించి, ఇంకా మన పట్టణంలో ఒక జిల్లా ప్రదేశ్ స్కూల్ అంటే మనకి ఇంచుమించు పట్టణంలో ఇప్పుడు ఉన్న పెద్దలందరూ ఇక్కడ చదివిన వాళ్ళే. కాబట్టి వాళ్ళందరూ కూడా ఎవరి వంతు సహకారాలు చేసి ఈ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని, మరి ఇందాక చెప్పినట్టు జూనియర్ కాలేజీ అన్నది ఎప్పటి నుంచో చిరకాల కోరిక తాడేపూడి పట్టణానికి, దాన్ని ఎమ్మెల్యే గారు అలాగా ఆయన దృష్టిలో ఉంది. మరి అతి త్వరలో దాన్ని కూడా పూర్తి చేసే విధంగా దానికి ఎక్కడైనా ఇక్కడ బయట అనేది ఎక్కడైనా దాన్ని డిసైడ్ చేసుకుని ఓ చక్కటి ఆలోచనతో ముందుకు వెళ్ళాలని, ఏదైనా ఈ గ్రౌండ్ మాత్రం ఇన్నాళ్ళు ఎంత ఉన్నా సరే ఊరు ప్రజలు ఉపయోగపడకుండా ఉంది. ఇప్పుడు ఉపయోగం తీసుకొస్తున్నందుకు వీళ్ళందరికీ కూడా నేను ఉదయపూర్వక అభినందన తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. వైష్ణవి హాస్పిటల్స్ ఎమర్జెన్సీ కేర్ మరియు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు 15 పడకల ఐసీయూ, క్రిటికల్ కేర్, జనరల్ మెడిసిన్, డయాబెటాలజీ, షుగర్, స్త్రీల ప్రసూతి విభాగం, గైనకాలజీ, చెవి, ముక్కు, గొంతు విభాగం, ఈఎన్టీ, జనరల్ సర్జరీ విభాగం, ఎనస్థీషియా విభాగం, ఎముకల విభాగం, ప్లాస్టిక్ సర్జన్ అండ్ కాస్మెటాలజిస్ట్ కన్సల్టేషన్ 2వ ఆదివారం, రుమటాలజిస్ట్ 3వ ఆదివారం, యూరాలజిస్ట్ 4వ ఆదివారం. అన్ని రకాల సాధారణ వ్యాధులు, పాయిజనింగ్ కేసులు, మలేరియా, గర్భిణీ కేసులు, స్త్రీలకు సంబంధించిన వ్యాధులు చూడబడును మరియు అన్ని రకాల ఆపరేషన్లు చేయబడును. ఎమర్జెన్సీ కేసులు అన్ని వేళలా చూడబడును. 24/7 ఎమర్జెన్సీ సర్వీసెస్ కలవు. అన్ని ప్రముఖ కంపెనీల ఇన్సూరెన్స్లకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. వైష్ణవి హాస్పిటల్స్ ఎమర్జెన్సీ కేర్ మరియు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ వెనుక, ఓవర్ బ్రిడ్జ్ డౌన్, తాడేపల్లిగూడెం 1. ఫోన్ నెంబర్ 08818223720. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును.
తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, MBBS, MS, OBG, డిమాస్ ఫెలో, ART. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, MBBS, MS ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు PRP ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ICU సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818 222 536. సెల్ 9121754595.